హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం అనంత పద్మనాభ స్వామి గుడి అయితే చూడబోతున్నాం. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం శ్రీహరి శయనమూర్తిగా కొలువైన పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. ఈ ఆలయ గోపురం 7 కలశాలతో 7 మోక్ష పురాణాలు మనకు తెలియజేస్తుంది. మొత్తం మీద మహారాజ గోపురం కూడా కనిపిస్తూ ఉంది. ఈ గోపురాన్ని 1568లో నిర్మించారు. ఎప్పుడు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మనకు కనిపిస్తూ ఉంటారు. రద్దీగా కనిపిస్తూ ఉంది కదా. మనకు తిరుపతిలో ఎలాగైతే సాంప్రదాయ దుస్తులు ధరిస్తామో ఇక్కడ కూడా సాంప్రదాయ దుస్తులలోనే లోపలికి అనుమతిస్తారు. ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి. చుట్టూ కూడా అందంగా కనిపిస్తూ ఉంది కదా. దూరాన్ని ఇంకా చూస్తూ మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఒక కోనేరు కనిపిస్తూ ఉంది కదా, అది పద్మతీర్థం. తిరువనంతపురం అంటే దేవుడు అయిన అనంత పద్మనాభుడి పవిత్రమైన ఆలయం అని అర్థం. ఈ కోనేరులో మనం మునిగి తర్వాత స్వామిని దర్శించుకోవచ్చు. ఈ గోపురం గుండాలు సూర్యకిరణాలు ఒక్కొక్క దీపాలలాగా కనిపిస్తాయి చూడండి. దీపం వెలిగించినట్టు ఉంది కదా. స్వామిని ఇక్కడ కొలువై ఉండడం వలన ఈ ఊరికి తిరువనంతపురం అనైతే పేరు వచ్చింది. అంతేకాకుండా స్వామి పడుకొని దర్శనం ఇవ్వడం వలన శయనాంతపురంగాను పిలుస్తారు. పూర్వం ఆలయాన్ని ఇంకా బాగు చేయడానికి రాజమార్తాండవర్మ ఎంతగానో కృషి చేశాడు. ఈయన ఉన్నప్పుడు పూరజపం, పద్మదీపం అనే పూజా కార్యక్రమాలు ఈయన అమలు చేశారు. తర్వాత వాళ్ళ వంశం వాళ్ళు స్వామికి దాసులుగా మారి అనంతమైన సంపదను పరిరక్షిస్తున్నారు. ఈ రాజుల హయాంలోనే అనేక సంపద స్వామివారి దగ్గర ఉంచబడింది. అలా ఈ రాజులు సంపాదించిన సంపద మొత్తం స్వామివారికి సమర్పించేవారు. చూసారా ఎంత సంపద ఉంది కదా. ఇదంతా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తీసుకుంది. అయినా ఇంకా ఒక గదిలో సంపద అలాగే ఉంది. అది ఎవ్వరూ తీయడానికి అవ్వలేదు. అది నాగబంధనంలో ఉంది. ఆ గది ఇదే. ఆలయం లోపల పైన ఉన్న కళ చాలా అందంగా కనిపిస్తుంది. కేరళలోని 11 దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి అని తమిళాల్వార్ ప్రబంధ గ్రంథాలలో కూడా రాసి ఉంది. బ్రహ్మ, వాయువు, వారాహ తత్వం ఈ 4 పురాణాలలో ఈ దేవాలయం గురించి ఉంది. 8వ శతాబ్దం అల్వార్ కవి నంబల్వార్ ఈ ఆలయం గురించి కీర్తిస్తూ 4 శ్లోకాలను ఒక బృహస్పతిని ఒక గ్రంథాలలో రాశారు. ప్రధాన ఆలయ మండపం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 365 రాతి స్తంభాలతో నిర్మించారు. రాతి స్తంభాలతో పాటు పైకప్పు మీద కూడా వివిధ దేవతా శిల్పాలను కూడా నిర్మించారు. ఆలయం గురించి చాలా కథలు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ప్రధానమైనది విల్వంగ అంగలత్తు స్వామిగా ప్రసిద్ధికెక్కిన దివాకర్ ముని కథ. ఆ ముని శ్రీకృష్ణుడు భగవానుడి దర్శనం కోసం ప్రార్థించాడు. ఆయన కరుణించేందుకు మార రూపంలో అల్లరి పిల్లవాడిలాగా ముని వద్దకు వచ్చాడు. పూజలో ఉంచిన సాలగ్రానాన్ని తీసుకొని ఆ పిల్లాడు మింగేశాడు. కోపంతో ఆ ముని ఆ పిల్లాడిని తరిమికొట్టాడు. అప్పుడు ఆ పిల్లాడు ఒక చెట్టు పక్కన దాక్కున్నాడు. మరుక్షణమే ఆ చెట్టు పడిపోయి విష్ణుమూర్తిగా మారిపోయింది. పెద్దగా పడుకొని యోగనిద్రమూర్తిగా మారిన స్వామిని దర్శించుకున్నాడు ఆ ముని. స్వామివారి మహత్యాన్ని కీర్తిస్తూ 12 మంది అల్వారులో ఒకరైన నమ్మల్వార్ అనేక రచనలు చేశారు. బలరాముడు ఆలయాన్ని దర్శించుకున్నట్టు భాగవతం చెబుతుంది. ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాల్గుణం అని పిలిచేవారు. బలరాముడు ఆలయాన్ని దర్శించి ఇక్కడున్న పద్మతీర్థం స్నానం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. తమిళాల్వార్ ఈ ఆలయాన్ని రాజకుటుంబకులే చూస్తున్నారు. ఈ కుటుంబానికి చెందిన చివరి రాజు విఠల్ తిరునాల్ బలరామవర్మ
అప్పటి ప్రభుత్వం రాజ ప్రమోట్గా ప్రకటించింది. ఇప్పుడు గర్భాలయంలో స్వామిని దర్శించుకుందాం. గర్భాలయంలో స్వామి అనంత శయన భంగిమలో అంటే అనంత శేషుడి పైన తలపై యోగ నిద్రలో కనిపిస్తారు. స్వామి తూర్పు ముఖంగా భుజంగ శయన దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ లక్ష్మీ తాయారుగా కనిపిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు పెద్ద ఆకారాన్ని పూర్తిగా దర్శించుకోలేము. ఉన్నంత దాంట్లో 3వ వంతు తగ్గమని దివాకర్ ముని అడిగాడు. మనం ముందు చెప్పుకున్నట్లు ఒక చెట్టు రూపంలో పడిపోయి మనకు పద్మనాభ స్వామి దర్శనమిచ్చాడు కదా. ఆ పద్మనాభ స్వామిని ప్రజలు మనం దర్శించుకోలేం కాబట్టి కొంచెం తగ్గమని ఆ ముని అప్పుడే అడిగాడనమాట. ఆయన ప్రార్థనను అంగీకరించారు స్వామి. అలా కొంత తగ్గిపోవడం. అయితే 3 ద్వారాల గుండా మాత్రమే దారి ఉంటుంది. కొంచెం తగ్గినా కూడా 3 ద్వారాల గుండా మనకు దర్శనం కొంచెం కనిపిస్తుంది. మనం స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు 3 ద్వారాల గుండా దర్శించుకోవాలి. చాలా పెద్ద విగ్రహం కావడం వలన ఇలా దర్శించుకోవాలి. 7 పరశురామ పవిత్ర క్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్రం పద్మనాభ క్షేత్రం ఉంది అని నమ్మకం. అనంత పద్మనాభ స్వామి విగ్రహం మొత్తం బంగారు విగ్రహమే. స్వామివారికి పెట్టుకున్న కిరీటము, కంకణాలు, చిన్న శివుడు విగ్రహం కనిపిస్తుంది. తీగ మీద ఉండే అమ్మవారు, స్వామివారి పాదాలు అన్నీ బంగారమే. స్వామివారి ఆలయం అనాదిగా ట్రావెన్కోర్ రాజకుటుంబీకుల ఆధీనంలో ఉంది. ఈ రాజులు ముందు చెప్పుకున్న విధంగా తమని తాము స్వామివారి సేవకులుగా భావించుకుంటూ దేవాలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. 1750 ప్రాంతంలో ట్రావెన్కోర్ పరిపాలించిన మార్కండవర్మ తన రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామి అంకితం చేశారు. ఇక నుంచి రాజులు పద్మనాభ స్వామి సేవకులుగా మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని ఆ మార్కండవర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజులు అనంత పద్మనాభ స్వామి దాసులుగా అని పేరు కూడా వచ్చింది. ఈ ట్రావెన్కోర్ రాజులకు మాత్రం తప్ప వేరే ఏ రాజులకు సాష్టాంగ నమస్కారం చేసే అధికారం లేదు. ఈ ఆలయంలో ఈ రాజులు మాత్రమే పద్మనాభ స్వామి సేవకులుగా పిలుస్తారు. ఈ కుటుంబంలో పుట్టిన మగపిల్లలు స్వామివారి దాసులుగాను, ఆడపిల్లలు సేవకులుగాను ఉంటారు. స్వామికి జరిగే ఉత్సవాల్లో ఈ కుటుంబీకులు కంపల్సరిగా పాల్గొంటారు. ఇక్కడ అన్ని ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంత పద్మనాభ స్వామిని మనమందరం దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మధ్యలో నాగబంధనం ఉన్న గదిని సరిగా చూపించడం కుదరలేదు. ఆ గది ఇదే చూడండి. నాగబంధనం అయితే ఎలా వేసి ఉంది కదా. ఈ గదిని మాత్రం ఎవరు తెరవలేకపోతున్నారు. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు.